జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ వార్ 2. ఎస్ట్రా ఫిలిమ్స్ స్పై యూనివర్స్లో భాగంగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ భారీ చిత్రం తెరకెక్కుతుంది. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో విడుదల కానుంది. ప్రమోషన్స్లో భాగంగా హృతిక్ లేటెస్ట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తారక్పై ప్రశంసలు కురిపించారు. జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన వ్యక్తి. ఇప్పటి వరకు నేను వర్క్ చేసిన కో-స్టార్స్లో డాన్సుల కోసం రిహార్సల్ అవసరం లేని ఒకే ఒక్క హీరో జూనియర్ ఎన్టీఆర్. ఎందుకంటే ప్రతి స్టెప్ ఆల్రెడీ ఆయన లోపల ఉంటుంది. రిహార్సల్ లేకుండా డాన్సులు చేయడం చూసి నేను ఆశ్చర్యపోయాను. మా ఇద్దరి మధ్య ఒక డాన్స్ సాంగ్ ఉంది. తారక్తో పని చేయడం సూపర్ అని తెలిపాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్కు సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఎస్ట్రా ఫిలిమ్స్ బ్యానర్లోని స్పై యూనివర్స్లో కనిపించే యాక్షన్ గ్రాండియర్ మరింత హైగా ఉండబోతుందని అర్థమవుతుంది. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ మూవీతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ జరుగుతుంది. అతని పార్ట్ కూడా అంతా ఊహించినట్టు కాక నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ట్రైలర్తో తెలిసింది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్లో విషయంలో నిర్మాణ సంస్థ నుంచి అనుకున్నంత స్థాయిలో దూకుడు కనిపించడం లేదు. కాకపోతే ఈ 10న విజయవాడలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పేలా హీరోలిద్దరూ సోషల్ మీడియా వేదికగా ఒక వార్ మొదలుపెట్టారు. అయితే ఆ హ్యాష్ ట్యాగ్ వార్ తన పేరే ముందు ఉండాలని హృతిక్ రోషన్, కాదు నా పేరు ముందుండాలని ఎన్టీఆర్, ఇలా ఒకరినొకరు అనుకుంటూ పెట్టుకున్న ట్వీట్స్ వైరల్గా మారాయి. చూడటానికి సరదాగా ఉంది. ఇద్దరూ మేము ముందు అంటూ చెప్పుకునేందుకు పడుతున్న ఆరాటం ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం వీరి ట్వీట్ సోషల్ మీడియాలో భలే చక్కర్లు కొడుతున్నాయి. వార్ సినిమాకు సీక్వెల్ అనగానే నార్త్లోనే కాకుండా సౌత్లో కూడా ఆసక్తికరంగా ఎదురు చూడటం మొదలుపెట్టారు. ఇక ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ హిందీలో ఎంట్రీ ఇస్తున్నారనే విషయం మరింత క్రేజ్ను పెంచింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను ఈ చిత్రం ఇటీవల ముంబైలో పూర్తి చేసుకుంది. ఈ సినిమా 1000 కోట్లు వసూలు చేస్తుందని భావిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.